ట్రంప్ వెనిజులాలో ఇన్వాల్వ్ కాకపోతే అమెరికా ఫ్యూచర్ మొత్తం చైనా చేతిలోకి వెళ్లేది. అందరూ మాట్లాడుతున్నట్టు అసలు మ్యాటర్ ఆయిల్ గురించి కాదు. ఆయిల్ ఇప్పుడు డిక్లైనింగ్ అసెట్. ఫ్యూచర్ లో ఆయిల్ అంతా యూజ్ చేయం. కానీ ట్రంప్ కి వెనిజులా నుండి అసలు ఏం కావాలి? ఇది ప్యూర్ బిజినెస్ స్ట్రాటజీ. అందరూ వెనిజులా దగ్గర గోల్డ్, నేచురల్ గ్యాస్ ఉన్నాయని చెప్తున్నారు. కానీ అసలు ట్రెషర్ ఏంటంటే ఆండీస్ రీజియన్ యాక్సిస్ కోసం. సౌత్ అమెరికాలో ఈ రీజియన్ ఒకటే వరల్డ్స్ హైయెస్ట్ సిల్వర్, లిథియం, కాపర్ ఇక్కడనే దొరుకుతుంది. ఫ్యూచర్ లో ఈవీస్, ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, శాటిలైట్స్ ఇవన్నీ మెటల్స్ మీద డిపెండ్ అవుతాయి, ఆయిల్ మీద కాదు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ఆండీస్ రీజియన్ మీద ఆల్రెడీ 60% కంట్రోల్ చైనా దగ్గర ఉంది. అమెరికాస్ బెస్ట్ ఫ్రెండ్ చైనా. ఈ జాన్ 1 నుండి చైనా సిల్వర్ ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ పెట్టింది. ఈవీస్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో సిల్వర్ డిమాండ్ అంత ఎక్కువ అయిపోయింది. ఇంకొక షాకింగ్ పాయింట్, వాళ్ళలో 90% మెటల్ ప్రాసెసింగ్ చైనా దగ్గర ఉంది. ట్రంప్ ఈ లాజిక్ కొద్దిగా ఎర్లీగా అర్థం చేసుకున్నాడు. నెక్స్ట్ ఎకానమీ ఆయిల్ మీద కాదు, మెటల్ ప్లస్ మినరల్స్ మీద ఉంటుంది. బిగ్ పవర్స్ పాలిటిక్స్ తో కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో గేమ్ ఆడతాయి. రిసోర్సెస్ కంట్రోల్ చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ని కంట్రోల్ చేస్తే ఫ్యూచర్ ఎకనామిక్ కంట్రోల్. వెనిజులా ఎండ్ పాయింట్ కాదు, ఇది ఒక ఎంట్రీ పాయింట్ మాత్రమే. ట్రంప్ కి ఆండీస్ రీజియన్ యాక్సెస్ కావాలి. సో మెక్సికోలో వరల్డ్స్ హైయెస్ట్ సిల్వర్, బొలివియాలో లిథియం, పెరు అండ్ చిలీలో కాపర్, అన్ని కీ కంట్రీస్ యాక్సెస్ కోసం. ఇది వార్ కాదు, సప్లై చైన్ పొజిషనింగ్. అందుకే ఈ స్టోరీస్ ని హెడ్లైన్స్ లాగా కాదు, ఒక బిజినెస్ లాజిక్ గా చూడాలి.